నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1051 రోజులు అయిందండి. ఈ రోజు 1052 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1052వ రోజు అయినటువంటి ఈ రోజు కాలచక్రంలో 2024 జనవరి 20వ తేదీన సహజం కర్మ కౌంతేయ అనేటటువంటి కర్మ సహజంగా జరగాలనేటువంటి శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయ సారాంశానికి ముందుగా కుత్సిత శిష్య లక్షణాన్ని గురించి తెలుసుకునేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 176వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురుడు తన ఆజ్ఞలోపల చెరియింపగోరునట్టి శిష్యునకెప్పుడున్ దురితంబు వృద్ధి అయి తాను నరకమునన్ గోలకున్నె నరనుత చరిత. సంబోధన చూడండి. నర నుత చరిత. నర అంటే మా అందరి చేత అండి. నుత అంటే పొగడబడుతున్న, చరిత ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం. జనులందరి చేత పొగడబడుతున్నటువంటి, జనులందరి చేత పవిత్రంగా స్తుతించబడుతున్నటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఏంటండి 6 గంటలకు మొదలవుతుందంటారు, 7 గంటలకు ఎప్పుడు అయిపోతుందో నాకే తెలియదు. మీరేమో ఇంద్రజాలం చేస్తున్నారు తరగతిలో, నాకు అర్థమే కావట్లేదు. అదేమో గురువు గారు మాకేం అర్థం కావట్లేదు. అదేందో మీరు అడుగుతుంటారు, నేను చెప్తుంటాను, ఎప్పుడు 7 గంటలు అయిపోయి ఉంటుంది. మీరేం అడుగుతారని తెలియదు, నేనేం చెప్తానని నాకు తెలిసి తెలియదు. ఇక్కడ నాకేం వినిపిస్తారు ఇప్పుడు నాగేశ్వరరావు గారు, 1 నిమిషం అదొకటే వింటాను నేను, అంతే. శ్రీమతి దేవి రాజశేఖర్ గారు ఆ పద్యాన్ని ఊజించి చదువుతారు కాబట్టి దాన్ని చెప్పగలుగుతా. ఇక్కడ గురుడు అనేటప్పటికీ ఇది ఏదో గురువుల గురించి ఏదో చెప్తారనుకున్నారు. నో, కుత్సిత శిష్య లక్షణం దీని హెడ్డింగ్. కుత్సిత శిష్య లక్షణం. ఓకే గురుగారు, ఓకే. నిన్నటి పద్యం శిష్యుని తితీక్ష. నిన్న అదేనండి చెప్పారు నిన్న. అవును, మేలైన బోధ వినుటకు చాలా విఘ్నములు వస్తాయి. ఆ విఘ్నాల్లో శాస్త్రజ్ఞానం బహుక్లేశం, బుద్ధేహే చరణకారకం, ఆయు బహుస్వల్పం, ఇది నేను తెలుసుకున్నాం. అవునండి, శిష్య కుచిత. అది శిష్యుని తితీక్ష ఉంటే సులభంగా అది ఈ బోధలోనే ఉంటాడు వాడు. శిష్యునికి తితీక్ష లేకపోతే ఎట్టుంటది అనేది దానికి ఆపోజిట్ మీనింగ్ అనమాట. ఇది కుత్సిత శిష్య లక్షణము, దీని శీర్షిక. ఇప్పుడు ఏమనుకుంటాడంటే చూడండి, కృష్ణ ప్రభువులు శిష్యుని పిలుస్తా ఉండేదేమో నరనుత చరిత, జనులందరి చేత 2 చేతులెత్తి నమస్కరింపించుకునేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా అని అర్థం. అట్లా ఉండాలి మనిషి ప్రవర్తన. నర నుత చరిత కుత్సిత శిష్యుడు ఎట్టుంటాడు తెలుసా? కుత్సిత శిష్య లక్షణాన్ని చెప్తా ఇన్న ఆయన. వీడు ఏం చేస్తాడంటే, కుత్సిత శిష్యుడు ఎంతసేపు గురువు ఈయన చుట్టూ తిరగాలని ఆలోచిస్తాడు. వీడు అంటే గురువాక్యం ఎప్పుడు వీడినే పొగుడుతుండాలా, వీని గురించే మాట్లాడుతుండాలా అని ఆలోచిస్తాడు వాడు. అంతెందుకు, ఇదో తన యాజ్ఞ లోపల చరింపగా, శిష్యుడి భావం ప్రకారం గురువు నడుచుకోవాలని చూసేవాడు కూడా ఒక శిష్యుడు అన్న. అందుకని ఈయన కుత్సిత శిష్యుడు అన్నాడు. కుత్సిత శిష్యుడు అంటే అర్థం ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అది కుచితం. అది కుత్సితం అంటే ఇంకేం లేదు. కుత్సితం అనే దానికి అర్థం ఏంటంటే మనసులో తన కంట్రోల్ అందరూ ఉండాలనుకుంటాడు, పైకి మాత్రం అందరికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. కానీ అది గురువు పక్కన కుర్చీ వేసుకుని పంచి పైకి ఎత్తుకుంటే తెలిసిపోలా. అది తెలిసిపోయిందని వాడికి తెలియదు. అది విషయం. గురువు గారికి నమస్కారం పెట్టాలి అంటే ప్రపంచానికంతా సద్గురుమూర్తి ఒకరే ఉంటారు కాబట్టి ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక ఇంట్లో, ఇప్పుడు కాళహస్తికి ఇక్కడి నుంచి పోతాం మనం, కాళహస్తికి పోతే సద్గురు నిలయం. అది సద్గురు నిలయం పోయి ఓహో అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ టీచర్ సుబ్రహ్మణ్యం గారిని ఎంతో మంది గురువుగా భావిస్తారు. అక్కడ ఆయన గురువు, మిగతా వాళ్ళంతా మన శిష్యులం.
అదేలేండి. అక్కడ పోయినప్పుడు ఆయన గురువుగా భావించాలా. ఆయన ఒక రోజు పిలిచినాడని ఆయన మిమ్మల్ని మీరిద్దరిని కలిసి ఒక చోటికి పోతే వేరే విహారయాత్రకు పోయినారు అనుకోండి. ఆడ పోయినాక ఎక్కడ పోయినప్పటికీ మీరు ఆయనతో ఉన్నంత వరకు ఆయన గురువుగా భావించినప్పుడు ఆయన గురువు, మనమంతా శిష్యులు అంతే. అంతే కదా. పోయినప్పుడు ఆయనకి నమస్కారం పెట్టేదానికి వస్తే ఆయన పక్కన ఒక కుర్చీ వేసుకుని పంచి పైకి ఎత్తుకుని నాకు నమస్కారం పెట్టండి అంటే అప్పుడు వాడు కుర్చీ శిష్యుడు అని అర్థం. 100%. కాబట్టి పైగా చెప్తాడు, 10 మందిలో కూడా గురువుతో మాట్లాడేటప్పుడు చెప్తాడు అనమాట. చెప్పు వీళ్ళందరికీ, నువ్వు నాకు ఉపదేశం ఇచ్చే రోజుకే నా దగ్గర శిష్యులు దండిగా ఉన్నారు కదా, నీ దగ్గర శిష్యులు దండిగా ఉంటే ఉపదేశానికి ఎందుకు వచ్చినావు నాయన అని అడుగుతాను నేను. నువ్వు నాకు గురువు గారు నువ్వు నాకు ఉపదేశం ఇచ్చేటప్పుడే నా దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు కదా, దాన్ని చూసే కదా నువ్వు నాకు ఉపదేశం ఇచ్చినావా అని అంటాడు 10 మందిలో అంటాడు. మరి ఎందుకు వచ్చినట్టు మరి సంపాదన 4 రాళ్ళు వెనకేసుకుందామని ఈడు రాయని తెలియ వీడికి. అదే మరి. కాబట్టి ఇతన్ని కుత్సిత శిష్యుడు అంటారండి. వీడి బుద్ధి ఎప్పుడు కూడా ఎట్టుంటుందంటే గురువు తన ఆజ్ఞ లోపల చరింపగా కోరేటువంటి శిష్యుడు వీడు అనమాట. ఇందుకు ఇటువంటి వాడి భవిష్యత్తు ఎట్టుంటది తెలుసా? చూడండి, దురితంబు వృద్ధి అయి, దురితము అంటే జనన మరణ సంస్కారాలు ముడి పెద్దదైపోతుంది వాడికి. ముడి సంస్కారాలు ఎక్కువయ్యి తాను నరకానికి స్వర్గానికి తేడా చెప్తాను. స్వర్గం అంటే ఇప్పుడు మీరు ఉండేది, మీరు కోరాల్సింది స్వర్గానికి అతీతం అయిందండి. లే వీడికి నరకం గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి, నరకం అంటే ఏంది? మళ్ళీ చెప్పినా మీరే చెప్పండి. స్వర్గమే గురుగారు. ప్రస్తుతం మీరు ఉండేది, ప్రస్తుతం మనం ఉండేది స్వర్గమే. ఇప్పటి నుంచి మనం కానీ కర్మ సిద్ధాంతం ఏమంటారు, కర్మ మాయాజాలంలో, సృష్టి మాయాజాలంలో పడ్డాం అనుకోండి, పోయేది నరకానికి. పడలేదు అనుకోండి, పోయేది ఎక్కడికి లే, స్వర్గానికి అతీతంగా ఉంటాం అంతే. కాబట్టి వీడికి పాపము వృద్ధి అయ్యి, అంటే జనన మరణ సంస్కారం వృద్ధి అయ్యి నరకము నన్కోలకున్నే. నరకంలో కూలిపోకుండా ఉంటాడా? అంతే. ప్రజలు చెప్పుకోవాలి, మనకు తెలియదు. వీడు ఎప్పుడు కూడా గురువు దగ్గరికి పోయినప్పుడు సర్వస్య శరణాగతి భావం ఉండాలి గాని, అన్యోన్య దర్శనం తర్వాత అనన్య భక్తి ఉండాలి గాని, గురువు తన చుట్టూ తిప్పుకోవాలా, గురువు తన గురించే మాట్లాడాలా, గురువు తనకు తెలిసినట్టు ప్రకటించాలా అనేటువంటి భావం ఉండేటువంటి వాడి దురితము వృద్ధి అయ్యి నరకము జనన మరణ సంస్కారాలకు సంబంధించినటువంటి హీన జన్మలలో, నరకము అంటే 3 రకాలండి. దైవాసుర సంపత్తి విభాగ యోగంలో చెప్పారు, నరకానికి నిర్వచనం చెప్పారండి. నరకం 3 రకాలు చెప్పారు. నరకానికి 3 దారులు అని చెప్పారు. దైవాసుర సంపత్తి విభాగ యోగం 16వ అధ్యాయంలో శ్లోకం నెంబరు, అది కామ క్రోధ లోపయ్యానండి. కరెక్ట్ గుర్తు పెట్టుకున్నారు. 21వ శ్లోకం 16వ అధ్యాయం. గురుగారు, త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః. నరకానికి 3 ద్వారాలున్నాయి, రహదారులు. ఎలా ఉంటాయి అవి? కామ క్రోధ తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనే 3 కూడా నరకానికి రహదారులు. ఇంకా వీడు గురువు తన ఆజ్ఞలో ఉండాలనేది కామం కదా, అంతే. కామం ఉంటే క్రోధం ఆటోమేటిక్ గా వస్తుంది. జాయతో విషయానికి సహ సంగహత్తే ఉపజాయతే. ఎప్పుడైతే విషయాలను ధ్యానిస్తాడో ఆటోమేటిక్ అంటుకుంటాడు దానికి. దేనికి? జనన మరణాలకి అంటుకుంటున్నాడు. కాబట్టి వీడు ఖచ్చితంగా నరకంలో, అంటే తిరిగి పునర్జన్మ సిద్ధాంతంలో పడిపోతాడు వీడు. వీడికి హీన జన్మలు తప్పదు. తితీక్ష ఉండి గురువుని ఆశ్రయించి గురువు దగ్గర అనన్య భక్తితో సర్వస్య శరణాగతి అయితే అప్పుడు వీడికి జన్మరహితం తెలియబడుతుంది. ఇప్పుడే తెలియాలి, అది పోయినాక కాదు. అట్లా కాకుండా గురువు తన కంట్రోల్లో ఉండాలి అని అనుకునేటువంటి వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి జనన మరణ నరకం తప్పదు అని కృష్ణ దేశికేంద్రుల సందేశం అండి. తర్వాత 18వ అధ్యాయంలో మనం ఇప్పుడు సహజం కర్మ కౌంతేయ అనేటువంటి మోక్ష సిద్ధి
నంబర్ 6 అనుకుంటాం ఇవాళ. ఎస్, మోక్ష సిద్ధి నంబర్ 6 లో ప్రవేశిస్తున్నామండి. సహజం కర్మ అనేటువంటి మాటను ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మనకు శ్రేయాన్ స్వధర్మో విగుణ, స్వధర్మం అనేది అన్నిటికంటే శ్రేష్టము. స్వధర్మం అనే పదానికి నిర్వచనమే ఈ శ్లోకం. చాలా మందికి స్వధర్మం అంటే ఏంటో తెలియదు. నాతో సహా చాలా మందికి స్వధర్మ నిర్వచనం అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి గురుముఖంగా తెలుసుకుంటే తప్ప ఇది గుర్తుండదు. నన్ను చూడండి, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్. ఇక్కడ విగుణ అనేటువంటి పదం చాలా మంది వ్యాఖ్యానాల్లో కూడా తప్పిపోయిందని చెప్పాను నేను. విగుణ అంటే స్వధర్మమే విశిష్టమైనటువంటిది నాకు అని అర్థం. పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ స్వధర్మంలో గుణం తక్కువైనప్పటికీ ఇదే విశిష్టమైంది. నేను ఉద్యోగం చేసేది ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉద్యోగం అయినప్పటికీ నా ఉద్యోగం నేను చక్కగా చేస్తే అది వాడు ఇంకొకటి పక్కన ఉండేటువంటి వాడు ఎక్కువ ర్యాంకులో ఉన్నాడని చెప్పి వాడు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించాలని చెప్పి ప్రవర్తిస్తే అది పరధర్మం అయిపోతుంది. నా డ్యూటీ నేను డ్యూటీగా చేయడమే శ్రేష్టము. ఇప్పుడు యాక్టింగ్ అనేది పరధర్మం, ఖచ్చితంగా. నటన, జీవించడం అనేది స్వధర్మం. అది ఎట్టంటే ప్రతి ఒక్కరికి ఎలా సంక్రమించిందో, ఇప్పుడు కుమ్మరికి కుండలు చేయడం వృత్తి, కాకలికి బట్టలు ఉతకడం వృత్తి, సెక్యూరిటీకి కాపలా అక్కడ ఉండేటువంటి ఆయన చెక్ పోస్ట్ లో కూర్చొని డోర్ తీయడం, డోర్ అది ఆయన వృత్తి. వారెంతనో కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, కండక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ప్రతి ఒక్కరు కూడా వారి వారి వృత్తి ధర్మాన్ని వారు చక్కగా 100% నిర్వర్తించే ప్రయత్నం చేయాలనే తప్ప గొప్పలకు పోయి ఇంకేమో చేయకూడదు. చూడండి, ఇప్పుడు మా నారాయణమ్మ గారు తెలంగాణలో అదేదో అవార్డు తీసుకుంటున్నారట, అదే పంపించారు మనకు. అయినప్పటికీ ఆమె చీపురు కట్ట వదలలేదే, కట్ట ఆవిడకి పవిత్రం. సద్గురు మాతాశ్రీ ఆమె నారాయణమ్మ గారు అంటే ఇప్పుడు ఆమె ఊడ్చేటువంటి పనిని తక్కువగా భావించలేదే. ఇప్పుడు కోట్లు సూట్లు వేసుకుని ఫోటో దిగిపోయి అట్లా ఫోటోలు తీసుకు అట్లా ప్రయత్నం చేయలేదామె. ఎప్పుడు కూడా ఆమె గురువునే నమ్ముకొని స్వధర్మ నిర్వహణలో ఉన్నారు. కాబట్టి స్వధర్మంలో శ్రేష్టత ఉంటుంది, మరి పరధర్మంలో విశిష్టత ఉంటుంది. కానీ గురుగారు ఇక్కడ ఒక నటుడు ఒక నటన చేశాడు అనుకోండి, ఒక పాత్రని వాడు అది ఉచిత ధర్మంగా చేశాడు. కానీ నిజ జీవితంలో వాడు జీవించేది అది దేని కింద వస్తుంది? మంచి ప్రశ్న అండి. ఉదాహరణకి మీకు రావణాసురుడు వేషం ఇచ్చారనుకోండి, అదే మీరు అడుగుతా ఉండేది, అది వృత్తి ధర్మ పరధర్మం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నిజంగా జీవించేది దాన్ని ఏమంటాం మనం? మీరు చెప్పనివ్వట్లేదు. అడిగారు, మిమ్మల్ని ఉదాహరణకి బట్టి చెప్తాను. అట్లాగే చెప్పారు కూడా మీరు పూర్తిగా వింటే ఇంకొకసారి చెప్పమని మళ్ళీ అడగరు. అట్లాగే ఇప్పుడు ఒక నటుడిని గురించి చెప్పమన్నారు. నటుడు అనేవాడు జీవితంలో నటించాలి కాబట్టి వాడి స్వధర్మమా పరధర్మమా అనేది కూడా ప్రశ్న బాగుంది. ఆన్సర్ చెప్పనివ్వండి. అది ఎవరైతే ప్రశ్నించారో వారి మీద ప్రయోగిస్తేనే అది బాగుంటది, అప్పుడే మీకు అనుభూతి అవుతుంది. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి రావణాసురుడి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన వృత్తి నటన అనుకోండి, నటన వృత్తి కాబట్టి రావణాసురుడి డైలాగులన్నీ అక్కడ చెప్పాలి. సినిమాలో వాళ్ళు రాసిస్తారు ఏమని, ఏదేదో ఏమంటారు, రజోగుణానికి సంబంధించిన డైలాగులు రాసిస్తారు. రజోగుణానికి సంబంధించిన డైలాగులు రాసిస్తారు. అందులో ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని ఉన్నాయి. యాక్చువల్ గా మూల రామాయణంలో ఉండే మాటలే చెప్తున్నా నేను. మూల రామాయణంలో చూడు, సీత నువ్వు అంత ఎర్రిదానిలా ఉండవు, దయచేసి నచ్చే ఒక మానవ మాత్రుడు లంకలో వచ్చి నిన్ను మళ్ళీ కాపాడి తీసుకుని పోతారు అనేది నీ కళ, అది పక్కన పెట్టు, ఈ రావణాసురుణ్ణి వరించు, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లంకకు రాని అవుతావు, ఇవంతా డైలాగులు నీకు రాసిస్తారు. మీరు నాకు అవసరం లేదు అట్లాంటి నేను పట్టించనని నేను చేయనని చెప్పారు అనుకోండి, అట్లా అంటారా మీరు?
మరి అదే స్వధర్మం. అది గుణము లేనిదైనను రజోగుణానికి సంబంధించిందైనను మీ వృత్తి ధర్మం ప్రకారం అది తప్పులేదు. అవునా? నెక్స్ట్ అదే సీతమ్మ క్యారెక్టర్ లో ఉండేటువంటి ఆమె మీకు ఆ నటన అదే సీన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమండి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నిజ జీవితంలో మీరు చాలా మంచివారు అనుకున్నానే, ఈ విధంగా అన్యాయంగా ప్రవర్తించారు అని మిమ్మల్ని అడుగుతుందా? లేదు. ఎందుకని? అది నటన. కాబట్టి ఇప్పుడు మీద అక్కడ రజోగుణంలో ప్రవర్తించడం ఎట్లాగైతే మీకు మీ వృత్తి ధర్మమో, నిజ జీవితంలో ఆ 3 గుణాలను ఉపయోగించి మనవణ్ణి కోపపడేటప్పుడు కోపం తెచ్చుకున్నప్పటికీ అది మీ కంట్రోల్లో ఉండాలి. ఎవరైనా 10 మందిలో మీరు తీర్పు చెప్పేటప్పుడు వాళ్ళని అదిలించినప్పటికీ మీ కంట్రోల్లో ఉండాలి. అంతేనా? మీరు అక్కడ ఎన్నిసార్లు రావణాసురుడు డైలాగులు చెప్పినప్పటికీ ఆవిడ మీకు కోపం చేసుకోదు, మీరు కానీ నేను నాగేశ్వర ప్రసాద్ అనే విషయం మర్చిపోతారా? మర్చిపోదు. నిజ జీవితంలో రావణాసురుడు అయితే మాత్రం ఊరుకోరు. అదే చెప్తా ఉండేది, నిజ జీవితంలో రావణాసురుడు కాదనే విషయం ఆడ గుర్తుంది కదా మీకు? గుర్తుంది. అవును. అదే విధంగా నిజ జీవితంలో నాగేశ్వర ప్రసాద్ కాదు, నేను ఏకైక సద్గురు భక్తితో ఏదైతే అనుకుంటున్నానో అదే నేను అనేది మీకు ఉండాలి. అంతే. అదే గురుగారు, బాగుంది. కాబట్టి ఇలా సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్, అందులో ఉండేటువంటి మీరు పలికిన దోషాలన్నీ మీకు అంటుతాయా? అదే విధంగా ఇప్పుడు మీకు సహజం కర్మ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సహజం కర్మ అంటే స్వభావాన్ని అనుసరించి మీరు నటుడైతే అది, కానీ మీ వృత్తి మార్కెటింగ్ మేనేజర్. ఎగ్జాంపుల్, మీ వృత్తి గురించి నాకు తెలియదండి, మీరు ఎలా డ్యూటీ చేసినారు అనేది సహజంగా కామన్ గా చెప్తాను అంతేనండి. మార్కెటింగ్ మేనేజర్ అనేటువంటి మీ వృత్తిని శాస్త్ర విధి ద్వారా నియతమైన వర్ణాశ్రమ ధర్మములను అని చెప్తున్నాను. మీరు ఏమండి మార్కెటింగ్ మేనేజర్ ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉంటుందా అని అడగొచ్చు. ఉంటది. మీ డ్యూటీస్ మీ ప్రతిజ్ఞ అంతా ముందు ఉంటది, దాని ప్రకారం అది నడవాలి. నేను నడవలేకపోయినా, అందుకే ఉద్యోగ రాజీనామా చేసిన. చెప్తాను. శాస్త్ర విధి ద్వారా అంటే 9 నెలలు పోలీస్ ట్రైనింగ్ చేశానండి. ఆ ట్రైనింగ్ లో దానికి ఒక శాస్త్రం ఉంటది. శాస్త్రం అంటే మీరు కేవలం భగవద్గీత ఒకటే శాస్త్రం అనుకుంటారేమో. నో, అపాయింట్మెంట్ ఆర్డర్ లో నీకు ఇచ్చేటటువంటి విధియే నీ శాస్త్రం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పటికీ ప్రైవేట్ ఉద్యోగం చేసినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్ లో నీకు ఏదైతే ఇస్తారో అది తన వృత్తికి సంబంధించిన శాస్త్రం. గుర్తుపెట్టుకోండి. విదే శాస్త్రం. అనుకుంటారు నాకు శాస్త్రం ఇచ్చారు. చాలా చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది, పోలీస్ ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ లో సరదాగా ఉండింది. అంత ఎంత కష్టమైనా అనుభవిస్తాం, అదే ఇబ్బంది లేదు ట్రైనింగ్ లో ఉద్యోగం కోసం. ట్రైనింగ్ లో చాలా మంది పారిపోయారు, నేను ట్రైనింగ్ లో పారిపోలేదు. కానీ ఆ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పెరేడ్ అని ఒకటి ఉంటదండి. పాసింగ్ అవుట్ పెరేడ్ అంటారు దాన్ని. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ఒకే ట్రైనింగ్ అది అందరికి. ఐపీఎస్ ఐఏఎస్ ఎవరికైనా ఏ సర్వీస్ కైనా కూడా ట్రైనింగ్ అదేనండి. అందరికి సౌధాన్ విశ్రామ్ అందరికి అదే. అదే తుపాకీ, అదే పిస్టల్, అదే ఎల్ఎం, అన్ని అదే. ట్రైనింగ్ తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చారండి. గైడ్ లైన్స్ లో ఏముందంటే, పలానా పేరు చెప్పి ఉప్పు వేస్తారు కింద. ప్రతిరోజు మనం ఉప్పు తింటాం కదా, ఉప్పు వేసుకునే కంపల్సరీ ప్రతి వంటలోనూ ఉప్పు వేసుకుని తింటాం. అవునండి. ఉప్పు మీద ప్రమాణం చేపిస్తారు. ఉప్పు అక్కడ ఇండియా బొమ్మేసి ఉప్పుతో దానిపైన చెయ్యి ఇట్లా పెట్టి భారతదేశం నా మాతృ స్కూల్లో చేస్తామే అది మరి దాని మీద పెట్టి ప్రమాణం చేపిస్తారు. పలానా వెంకటేశన్ పూజారి అను నేను ఈ రోజు నుంచి నా విధి నిర్వహణలో నేను ప్రజల మన ధనములకు హామీ ఇస్తున్నాను. చూడు, నాకే లేదు హామీ. ప్రజలందరి యొక్క ఆస్తులకు దొంగతనం పోనీయకుండా ప్రతి ఒక్కరి మన ప్రాణాలు కాపాడడానికి నా ఛాయశక్తిగా ప్రయత్నిస్తాను. ఎంత ప్రమాణం ఉంది ఆడ. కానీ నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది, ఒరే ఏం కర్మరా ఇది, పోలీసులో ఇలాంటి ప్రమాణం ఉండి మన ఇంట్లో పోలీస్ స్టేషన్ మన ఎదురుగా ఉండే పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఇల్లు ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళంతా ఇట్ట ప్రమాణం చేసి వచ్చినారా? ఇట్ట ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు ఒక్కడైనా దీన్ని పాటిస్తా ఉండడా? పోలీస్ స్టేషన్ లోనే అన్యాయం అంతా జరుగుతుండేదంతా, ఇదేం ఉద్యోగం ఇది అనుకున్నానండి.
నాకు ఆ ప్రమాణం చూసి అవాక్కైనా నేను. అంటే ఈ విధంగా ఉప్పు మీద ప్రతిరోజు మనం తినే ఉప్పు మీద ప్రమాణం చేయించి ఈ విధంగా నేను ఎక్కడా కూడా లంచం తీసుకోను, నా జీతం తప్ప ఇంకా వేరే ఏది నేను ఆశించను అని చెప్పి అక్కడ ప్రమాణం చేసి వచ్చి, అరే ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఇది గాన జరిగితే ఇంకా సమాజంలో కష్టమే ఉండదు కదా. కాబట్టి ఎలాగైనా నేనుండే ప్రదేశంలోనైనా లంచం తీసుకోకుండా ప్రయత్నిస్తాను అని ప్రయత్నం చేశాను. చివరికి పాసింగ్ అవుట్ పీరియడ్ అయింది. ఉద్యోగం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట, అమరాబాద్ అక్కడ వేశారు డ్యూటీ. అక్కడ నుంచి ఏం పోలీస్ స్టేషన్, అమరాబాద్ పోలీస్ స్టేషన్. అక్కడ నుంచి నేను ఇంకా ఆల్రెడీ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చదువుతున్నానండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే సమ్ పేరు మర్చిపోయానులే, ఎంపీ దగ్గరికి ఈ విధంగా ఏదంటారు దాన్ని, సెక్యూరిటీనా అదేందో ఎస్కార్ట్ కూడా మర్చిపోయినా, ఎస్కార్ట్ డ్యూటీ ఇంతమంది వెళ్ళాలి ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అనమాట, అక్కడ ఎంత ఉందంట, దాంట్లో ఎంత వస్తుంది, మనకు ఒక్కొక్కరికి 10,000 వస్తుంది అని లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఏది పోకముందే ఆయన పేరు వద్దులే మనకి ఇప్పుడు, ఎందుకు రాజకీయ నాయకుడి పేరు గుర్తొచ్చిన ఇప్పుడు చెప్పేది వద్దులే. ఆ ఎస్కార్ట్ డ్యూటీకి పోతే ఒక్కొక్కరికి 10,000 వస్తుంది, మనం 10 మందికి ఇంత వస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అదేంద్రా నాయన, మనం మొన్నే కదా పాసింగ్ అవుట్ పీరియడ్ లో ప్రమాణం చేసాము, 1వ తేదీ వచ్చే జీతం తప్ప మధ్యలో ఏ అటువంటి ఆర్థికం మేము స్వీకరించమని ప్రమాణం చేశారు కదరా, మీకేం పోయేగాలం వచ్చింది, ఏం పని రా ఇది అని అడిగినా. వాళ్ళు ఏమంటారంటే, వీడికి ఏం తెలియదు, వీడు దేనికి పనికిరాడు అని చెప్పినారు. నేను దేనికి పనికి వస్తాను లేదు మళ్ళీ కథ, ఆ డ్యూటీకి నేను రానని చెప్పిన ఒకటే మాట. 9 మందే పోయినారండి, 10 మంది రమ్మంటే 9 మందే పోయినారు. ఏదో ఒకసారి చెప్పి నాకు సంబంధించినప్పుడు వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ వచ్చి అక్కడ డబ్బులు ఇచ్చేదానికి వస్తే నేను తీసుకోలేదు, నేను డ్యూటీకి రాలేదు, ఆ డ్యూటీ నాకు అవసరం లేదని చెప్పాను, నేను వేరే డ్యూటీలో ఉన్నా కదా, జీడీలో ఉన్నాను కదా, నన్ను ఎందుకు డబ్బులు, నా పేరు చెప్పి మీరు డబ్బు ఎందుకు తీసుకున్నారు అని అడిగాను. ఒరే మేము తీసుకున్నాం, మీకు ద్రోహం చేయకూడదు అనుకుని ఇప్పుడు నీకు ఇస్తున్నాము, ఇది కాదు రా ద్రోహం, అక్కడ మీరు తీసుకోవడం ద్రోహం రా అని చెప్పేది. నేను నువ్వు తీసుకుంటావా లేదా అని అడిగింది. ఏం చెప్పాలి నేను తీసుకోనని చెప్పా, వాళ్ళే పంచుకున్నారండి. అంటే ఇంకొక 10,000 మళ్ళీ 9 మంది భాగాలు వేసుకుంటాను, వాళ్ళే పంచుకున్నాను. ఆ రోజు అందరిని కూర్చొని పెట్టి ప్రతిజ్ఞ చేశాను, ఓహో ఇందులో నాకు స్వతంత్రత లేదు, స్వతంత్రంగా ట్రైనింగ్ చేసి స్వతంత్రంగా ఉద్యోగంలోకి వస్తే నన్ను పరతంత్రంలో జీవింపజేస్తారా మీరు, నా పేరు చెప్పి కూడా మీరే తీసుకుంటుంది అనుకుంటారా, నేను ఈ ఉద్యోగం రాజీనామా చేయబోతానండి. వాళ్ళు నవ్విరంతా. అదే పోలీస్ స్టేషన్ లో రాజీనామా లెటర్ కరెక్ట్ గా సంవత్సరం తిరగక ముందే 2000 DSC లో ఉద్యోగం వచ్చిన తర్వాత అదే పోలీస్ స్టేషన్ రాజీనామా లెటర్ ఇచ్చినప్పుడు 10 మంది అప్పుడు అవాక్కయ్యేది. అక్కడి నుంచి ఇంకా పోలీస్ ఉద్యోగం చేయకూడదని నిర్ణయం తీసేసుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను పోలీస్ ఉద్యోగం చేస్తే ఆ శాస్త్రానికి అనుకూలంగా ప్రవర్తిస్తాను. నేను టీచర్ ఉద్యోగం 2000 DSC లో టీచర్ నాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, పుల్లయ్య డిఈఓగా ఉన్నప్పుడు నాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏముందో దాని ప్రకారమే స్కూల్ టీచర్ గా పడినప్పుడు మళ్ళీ టీచర్ గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనంగా ఉదయం సాయంత్రం చెప్పే ట్యూషన్లకి డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు ఆ విధంగా చెప్తున్నారు లేదో చెక్ చేసుకోండి, ఎవరు ఇవ్వకండి. అదే మన ఇచ్చేవాడు ఉంటేనే తీసుకునేవాడు ఉంటాడండి. వాడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తూ ఎంఈఓకి సగం జీతం ఇచ్చేసి వాడు లక్షల్లో జీతం తీసుకుంటూ కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. వాడు ఎన్ని చూసి నాకు అయితే అక్కడ నేను లంచం తీసుకోకుండా ఉండే స్వతంత్రత నాకు లేదు. కానీ ఇక్కడ మీకు చెప్పేటువంటి ఇదంతా కూడా అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నేను స్వతంత్రంగా జీవించగలను. కాబట్టి 1500 అండి, 1500 2000 DSC నేను చేరినప్పుడు 4 గంటల స్టైఫెండ్ చేరాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ శాస్త్రం ప్రకారం నడుచుకునే ప్రయత్నంలోనే ఉన్నా నేను. కాబట్టి దాన్ని శాస్త్ర విధి అనేదానికి ఉదాహరణ చెప్పేది మీకు. బాగుందండి, శాస్త్ర విధి చక్కగా ఉంది. కాబట్టి నియతమైన ఇప్పుడు వాళ్ళు స్కూల్ టీచర్లు ట్యూషన్లకు డబ్బులు తీసుకుంటారు, లేకపోతే ఇవన్నీ తీసుకుంటారు. నేను తీసుకోకుండా ఉంటే నాకు వచ్చిన నష్టం ఏం లేదు కదా, నన్ను ఎవరు బలవంతం చేయరు కదా ఇక్కడ. అవును, పోలీసుల ఉద్యోగంలో లాగా ఆ విధంగా అనమాట. అట్లా శాస్త్ర విధి ద్వారా నియతమైన వర్ణాశ్రమ ధర్మము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పాను చూడండి.
సమాజంలో ఈ 4 వృత్తులు డివైడ్ చేయబడింది. ఇది బ్రాహ్మణులు అంటే బోధించేవారు, క్షత్రియులు అంటే పరిపాలన చేసేవారు, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్. కాబట్టి బ్రాహ్మణులు అంటే జ్ఞానము బోధించేవారు, క్షత్రియులు అంటే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, తర్వాత వైశ్యులు బిజినెస్, లాస్ట్ ది శూద్రులు సర్వీసెస్. అదండి అడ్మినిస్ట్రేషన్, బిజినెస్, సర్వీస్. ఓకే. ఏమంటారు, నాలెడ్జ్ ఫస్ట్ నెంబర్ 1 నాలెడ్జ్ విత్ విజ్డమ్. నాలెడ్జ్ విజ్డమ్. ఓకే రండి, టీచర్స్. ఓకే, విజ్డమ్ గా ఉండాలి అది. నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఈజ్ బ్రాహ్మణ. విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఓకే. నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఈజ్ బ్రాహ్మణ. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ క్షత్రియ. yes. బిజినెస్ వైశ్య. సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ శూద్ర. ఇది వర్ణాశ్రమ ధర్మము అంటే. సహజం కర్మ అనే పదానికి మాత్రమే చెప్తున్నాను మీకు ఇంతవరకు కూడా. అంతేనండి. ఇంకా క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామాన్య ధర్మములను ఇక్కడ స్వధర్మ అన్నారు. సామాన్య మార్కెటింగ్ మేనేజర్ గా ఏం చేయాలనో డ్యూటీ గురించి మీకు స్పష్టంగా ఉంది కదా. మీరు ఏదైనా ఒక రోజు తప్పు చేస్తే కూడా మీకు ఇది నేను తప్పు చేస్తున్నానని స్పష్టంగా తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. ఈ రోజు నేను 9 గంటలకు డ్యూటీ అంటే 8:30కి నేను క్వశ్చన్ పేపర్ లో సీల్ ఓపెన్ చేయాలి. 8:30కి ఈ రోజు నేను యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి అంటే 8:30లో ఇంకా 10 నిమిషాల ముందునే ఉండాలి. ఇది నాకు తెలుసు కదా. దానికే కదా నాకు జీతం ఇచ్చేది 1వ తేదీ వస్తే. 8:30కి నేను క్వశ్చన్ పేపర్ తీసుకోవాలనేది 9 గంటలకు పోతే నేను తప్పు చేస్తున్నట్టు నాకే తెలిసిపోతాను. అవును, ఇది నా డ్యూటీకి సంబంధించిన శాస్త్రం. వింటున్న ప్రతి ఒక్కరు, ఒక ఇల్లాలు, ఒక కూతురు, ఒక విద్యార్థి, ఒక టీచరు, ఒక కండక్టర్, ఒక కలెక్టర్, ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్యూటీ, వింటున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్యూటీ వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ స్వధర్మ. స్వధర్మ. కాబట్టి దాన్ని సహజ కర్మ అన్నా, స్వధర్మ అన్నా, స్వకర్మ అన్నా ఒకటేనండి. ఒకటే. అవన్నీ కూడా నియత కర్మలు, నియమించబడిన కర్మలు. అది నియమించబడిన కర్మను ఫలాపేక్ష లేకుండా చేసేవాడు పరిపూర్ణుడు. అతనే జన్మరహితుడు. కొత్తగా అతనికి జన్మరహితం అవసరం లేదు ఇంకా. కాబట్టి అతనికి దాన్ని స్వభావజ కర్మ అంటారు, స్వభావ నియత కర్మ అంటారు. చూసుకోండి, ఇవన్నీ ఒక అర్థమేనండి, రాసుకోండి. నంబర్ 1 స్వధర్మము, నంబర్ 2 సహజ కర్మ, సహజ కర్మ. ఓకే. నంబర్ 3 స్వకర్మ, స్వకర్మ. నెక్స్ట్ నియత కర్మ, నియత కర్మ. స్వభావజ కర్మ, స్వభావజ కర్మ. ఓకే. నంబర్ 6 స్వభావ నియత కర్మ. స్వభావజ కర్మ, స్వభావజ నియత కర్మ. స్వభావ నియత కర్మ నాకు నియమించబడిన పని. ప్రిన్సిపాల్ గారు నాకు ప్రొసీడింగ్ ఇచ్చారు, నాకు పలానా రోజు నుంచి పలానా రోజు వరకు నువ్వు ఈ డ్యూటీ చేయాలి నాయన అని చెప్పారు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఆయన నా డ్యూటీ రద్దు చేసి మళ్ళీ ఆయన వేరే డ్యూటీ కేటాయించవచ్చు. ఆయన ఏం చెప్తే అదే, అంతే. DDO ఏం చెప్తే అదే. ఇప్పుడు కూడా సర్వెంట్, ఎప్పుడు ప్రతి ఒక్కరు మన సద్గురు సర్వెంటే. ఆయనలో సద్గురువుని చూస్తే సరిపోలేదండి. కాబట్టి ఈ యొక్క సహజ కర్మలు ఏవైతే ఉన్నాయో, స్వాభావికమైన కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటిలో దోషం ఉన్నప్పటికీ ఆ దోషం నీది కాదు. ఆయన చెప్పిన పని చేయడమే నీ పని. కానిస్టేబుల్ లంచం తీసుకుంటున్నప్పుడు అతను వ్యతిరేకించవచ్చు. SI చెప్పినప్పుడు అది తప్పు కాదు, ఆ తప్పు SIకి వెళ్తాది. ఇంపార్టెంట్. ఒక పిల్లవాడిని కాపీ కొట్టకుండా చూసుకోవడం ఇన్విజిలేటర్ బాధ్యత. చాలా మందికి డౌట్ ఉంటుంది, చూసుకోండి. చాలా మంది డౌట్ ఉంది, చెప్పేస్తా ఇప్పుడు. కాపీ కొట్టనేయకుండా చూసుకోవడం ఇన్విజిలేటర్ బాధ్యత. ప్రిన్సిపాల్ మాస్ కాపీయింగ్ చేయిస్తే ఆ పాపం ఇన్విజిలేటర్ కి అంటదు. అవునండి. దీనికి మరో ప్రూఫ్ ఇస్తాను. సహజంగా తన చేతితో ఉండే తుపాకీతో ఒక వ్యక్తిని కాల్చి చంపడం పాపం. అవును. పై అధికారి ఫైర్ అంటాడు. ఇప్పుడు ఫైర్ చేస్తే వాడు చచ్చిపోతే ఆ పాపం నీకు అంటుతుందే? అంటదు. ఎవరైతే దానికి కారణమయ్యాడో వాడే కారణం. అది పాపమో లేదా అది వాడికి వదిలే నువ్వు. కాబట్టి ఉరి శిక్ష అనేది అమల్లో ఉంది. ఇప్పుడు ఒక మనిషిని ఉరి తీయడం తప్పు.
కానీ ఇక్కడ గురువుగారు అక్కడ ధర్మం పాటించాల్సిన అవసరం ఉండదా? ఇప్పుడు పై అధికారి ఎవడో ఉన్నాడు, వాడు వచ్చి పలానా మంచి అతను కాల్చేయమంటాడు, కాల్చేస్తాడు వీడు. అదే చెప్పేది, అందుకే కదా రాజీనామా చేసింది. అది అక్కడ తప్పు కాదు అతనిది. అక్కడ నా బదులు వాళ్ళు లంచం తీసుకొచ్చారు కదా, నాకు అంటుతుందా? అది ఎస్ఐ కదా, దాని పై అధికారి కదా దాన్ని ప్రోద్బలం చేస్తాడు. ఇది అవును, నా పేరుతో వాళ్ళు తెచ్చేసారు, వాళ్ళు పంచు, అది నాకు అంటుతుందా ఇప్పుడు? అది మీకు అంటదు. అవునండి, అట్లా అక్కడే ఉంటే ఇప్పుడు నన్ను అట్లే చేయనిస్తారా, ఉద్యోగం చేయనిస్తారా? చాలా ఇబ్బందులు పెడతారు కదా. ఇబ్బందులు పెడతారు కాబట్టి అక్కడ తీసుకున్నప్పటికీ అది పై అధికారికి ఆ పాపం వర్తిస్తుంది కాబట్టి దాంట్లో వీడు భాగస్వామి అయినప్పుడు అదంతా వీడికి అంటదు. అక్కడేం చేయగలిగింది ఏం లేదు నేను. అదే గురుగారు, పైవాడు మంచివాడిని కాల్చమంటే కాల్చాడంటే ఆ పాపం వీడికి రాదా? అదే చెప్తా ఉండేది, నేను రాదనే కదా చెప్తా ఉండేది. నీకు వేరే జాబ్ లేదు కదా. సాధ్యం కాదు కదా గురుగారు, కరెక్ట్ కాదు కదా గురుగారు. అదేనండి, అది కరెక్ట్. అంతమంది లేరు. నిజంగా నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించగలగాలి కదా. మీరు చెప్పినటువంటి దోషము ప్రతి వృత్తిలోనూ ఉంటుంది. అదే చెప్తున్నాడు, మళ్ళీ చూపిస్తున్నాడు ఆయన. సహజం కర్మ కౌంతేయ సదోషమైపి నత్యజేత్. అలా అని చెప్పి నత్యజేత్ ఉద్యోగం వదిలేసి వచ్చేస్తావా? నాకు వేరే ఉద్యోగం నేను చూసుకున్నా కాబట్టి వదిలేసి వచ్చినాను. ఇప్పుడు నాలాగా అందరూ ఉద్యోగాలు వదిలేసి వచ్చేస్తే అట్లా వదిలేసి రాగలరా? వాళ్ళ జీవనాధారం ఎలా కొనసాగుతుంది? కొనసాగదు. కానీ వాళ్ళు మరి సరిగ్గా వ్యవహరించినట్టు కాదు కదా. ఇప్పుడు ఒక దుర్మార్గుడైన అధికారి ఉంటాడు, వాడి కింద 100 మంది ఇటుంటాళ్ళు ఎదవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అనుకోండి, వాడు చెప్పాడు నేను మంచి వాళ్ళందరినీ హింసిస్తే ఇది పాపం కదా. అవునండి, అదే చెప్తా ఉండేది. అట్టని చెప్పి వదిలేయాల్సిన అవసరం లేదని చెప్పేది. దానికి ఉదాహరణ చెప్పాను కదా మీకు, నేను పొయ్యి ముట్టించేదానికి పోయినాను. అది నెక్స్ట్ అదే దానికి ఉదాహరణ చెప్తున్నాడు గురువు గారు. అగ్ని ఇవావృత. పొయ్యి ముట్టించాలంటే పొగొస్తాను, పొగను భరిస్తేనే పొయ్యి ముట్టించేదానికి పోవాల. ఆ విధంగా ఆ విమర్శలు భరించేట్టుగా ఉంటేనే ఆ ఉద్యోగంలో ఉండాల. లేకపోతే వచ్చేవా రాజీనామా చేసి మొత్తం ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఆ విధంగా. నేను అదే చెప్పేది, ఎవరికైనా ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ ఉన్నారు, ఏదో చెప్తారు. అంతేలేండి, మీరు అందరూ కూడా కరెక్ట్. రాజీనామా చేయాలంటే అది మళ్ళీ గుర్తు ఉండదు కదా, ఎట్ట బతకాలో తెలియదు కదా. అందుకనే చెప్పేది, ప్రారంభంలో తగులుకుంటే ఇంకా చివరి దాకా అంతే. అంతేనండి, అంతే. ఆ విధంగా ఇదే విషయాన్ని మీకు ప్రతి పనిలోనూ దోషం ఉంటుంది. దోషం ఉన్నప్పటికీ అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మా తండ్రి నుంచి నాకు కటిక వృత్తి వచ్చింది అనుకోండి. కటిక వృత్తి అంటే అర్థం తెలుసు కదా? అవును గురుగారు, తెలుసు అండి. మాంసం కోసి అమ్మేది, అదే మన కషాయి అంటామే. కషాయి మా తండ్రి ఆ వ్యాపారం చేశాడు. తర్వాత ఇప్పుడు నాకు అది వ్యాపారంగా సంక్రమించింది. దాన్ని ఇప్పుడు ఏం చేయమంటాను నన్ను? ఇప్పుడు ఆ పాపం అంతా నేను మోస్తున్నట్లు లెక్క, నా ధర్మవేదుడు పరిపూర్ణుడు అంటారు. మరి ఎందుకు అంటే అక్కడ అది దోషం కాదు. దోషం కాదు అంటే అది వస్తుంది. ఇప్పుడు నేను కాదు, జ్ఞానేశ్వరులు చెప్తారు, నేను చెప్తే కాంట్రవర్షియల్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్, ఇందులో డౌట్ ఏం లేదు గురుగారు, ఇందులో డౌట్ ఏం లేదు. కాబట్టి చూడండి, జ్ఞానేశ్వరి తీసుకోండి. ఇంకా మనకు 23 నిమిషాలు ఉన్నట్టుంది. మనం ఈ శ్లోకాన్ని కనీసం కంప్లీట్ చేయాలి ఈరోజు మినిమం. సర్వ కర్మల్ని ఆచరించుటలో తీసుకోండి, జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, శ్లోకం నెంబర్ 48 పుడుపు నాగేశ్వరరావు గారు. పరిశ్రమ చేయవలసి ఉండగా ఇక స్వధర్మాచరణములో కూడా శ్రమ కష్టము అనేది ఉంటది. మరి అవును, దీనికి స్వధర్మమునకు దోషాన్ని ఆరోపించరాదు. స్వధర్మానికి దోషాన్ని ఆరోపించరాదు. మీరు చెప్పిన మాటే చెప్తున్నా, వాడు ఫైర్ అన్నప్పుడు ఫైర్ చేయకపోతే అప్పుడు తప్పు. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడే యుద్ధంలోనే ఆ ప్రశ్న చంపమంటే ఆ విషయం మీరు చెప్పినటువంటి విషయం దగ్గర చెప్పడు గురువు, శిష్యుల్లో నిర్ధారించుకోవాలా. మరి ప్రజల్ని చంపడం పాపం అంటే 18 లక్షల సైన్యం ఎలా నష్టమైంది? ఎవరిది పాపం? మీరే చెప్పాలి. మరి గురువుని భీష్మాచార్యునికి బాణం వేసింది ఎవరు? శిష్యుడు కదా. అవును, ద్రోణుడి పైన బాణం వేసింది శిష్యుడు కదా. మరి తప్పేనా? కాదు. ఎందుకు కాదు? జగద్గురువు చెప్తా ఉంటే
లోక కళ్యాణం కోసం తప్పెలా అవుతుందండి? అది ఇంటెన్షన్ ఈజ్ గుడ్, కృష్ణుడు ఇంటెన్షన్ ఈజ్ గుడ్. ఆయన ధర్మపరంగా ఆలోచించేసే ఆజ్ఞను ఆయన పాటిస్తాం ఆల్ రైట్, అది కాదన్న. ఆ విధంగా అది భౌతికంగా అలా అనిపిస్తుంది మనకు. కానీ ఇప్పుడు దుర్యోధనుడు ఆజ్ఞని వీళ్ళు పాలించడం అనేది, ద్రోణుడు వీళ్ళు పాలించడం అనేది తప్పు కదా అంటున్నాను నేను. తప్పే. ధర్మ విరుద్ధంగా వాళ్ళు చేయమన్నప్పుడు దుర్యోధనుడు వీళ్ళు చేస్తున్నారు కదా, తప్పేనండి. కాబట్టి తిన్ననకు సరళ మార్గమున వెళ్ళినప్పటికీ పాదములకు కష్టము కలుగును. మెట్ట పల్లములుగా ఉండే అరణ్యముల గుండా వెళ్ళినప్పటికీ కష్టము కలిగియే తీరును. రోడ్లోనే నడిచిపోయినా కాలు నొప్పి ఉంటది, అడవిలో పోయినా కాలు నొప్పి ఉంటుంది. కంకర్రాళ్లను మూటగట్టి మోసినప్పటికీ, ఆహార పానీయములు మోసినప్పటికీ మోత ఒకటే. అవునండి, అవును గురుగారు. దీని అర్థం ఏంటంటే కంకర్రాళ్ళు మోసినప్పటికీ, ఆహార సామాగ్రి మోసినప్పటికీ, అమృతం సంచి మోసినప్పటికీ, పాలు క్యాన్ మోసినప్పటికీ మెడకాయ నొప్పి ఒకటే. అవును, కర్మ చేయడంలో శ్రమ కష్టం తప్పదు, కాబట్టి దాన్ని లెక్క చేయబాకండి. అది కానీ ప్రవాస సమయంలో ఏ బరువును మోసినందువల్ల శ్రమ మరి శైథిల్యము తొలగిపోవటకు సహాయపడుతుంది చెప్పండి. నేను మోయిను, నాకు కాలు నొప్పి, అమ్మమ్మ నేను లేలేనంటాడు. రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ 2 కిలోమీటర్లు ఎట్ నడిచినావు నేను. ఇక్కడ మాత్రం ఇంటి బయటకు వచ్చేదానికి కూడా వాకిలి దగ్గరకు వచ్చావు కదా, పిల్లలు రావు. పక్క వీధిలో గుడి దగ్గరకు పోయేద్దాం వాకింగ్ పిలిస్తే రావు. ఏదైనా కుక్క ఎంబడి పడితే పరిగెత్తాడు. అప్పుడు ఎట్ట వచ్చింది శక్తి? అవసరం. ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నేను చెప్పకూడదు. అవును. కాబట్టి ఆ బరువును మన వెంట మోసుకొని పోవుట సమంజసమగును. లగేజ్ ఎత్తుకొని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దాటేటప్పుడు ఎట్లా పరిగెత్తి దాడతావు? అవును. నాకు కాలు నొప్పి అండి, నాకు మోకాలు నొప్పులు అండి, నేను మిద్ది మెట్లు ఎక్కలేనండి. రైల్వే స్టేషన్ లో అన్ని మెట్లు ఎక్కావమ్మా? అదే మరి చూసుకోండి, అది ఎవరు వాళ్ళే చెక్ చేసుకోవాలి, నేను ఎవరిని విమర్శించట్లేదు. అంతేనండి, చాలా ముఖ్యమైన విషయం అండి మీరు చెప్పిన. ధాన్యమైన ఓక అంటే పొట్టు. ఒడ్లు దంచితే బియ్యం వస్తుంది, పొట్టు దంచితే ఏం వస్తుంది? పొట్టు దంచబాక, గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటో అర్థం చేసుకోవాలి. అంతేలేండి. ఉపయోగపడే మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది, కానీ ఉపయోగాలని మాట్లాడొద్దు అని అర్థం. అది ధాన్యమైన పొట్టైనా రెండిట్లో దంచడం ఒకటే, కుక్క మాంసమైన కూరగాయలైనా ఒకటే. చూసుకోండి, వంట ఒకటే. ఈ మధ్యలో శాకాహార జగత్తు కొంతమంది ర్యాలీలు మాట్లాడుతున్నారు. మరి ఆహారం అనేది శాకాహారం, మాంసాహారం రెండిట్లో ఆహారం కామన్ కదండి. అవును. ఇక్కడ చూడండి, నేను కుక్క మాంసం అంటే నేను కాదు, జ్ఞానేశ్వరి మాట అండి. అవును. కుక్క మాంసం వండినప్పటికీ, యజ్ఞానికి హవిస్సుకు అన్నం వండినప్పటికీ రెండిట్లోనూ వంట అయితే కామన్ కదా, అగ్గి అయితే ముట్టించాలి కదా గురుగారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అదే స్వధర్మానికి ఇది స్వధర్మం. చూసుకోండి, మాంసం కొట్టువాడికి మటన్ నరకడం అనేది స్వధర్మం. గుర్తుపెట్టు, కూరగాయలు అమ్మేవాడికి అది స్వధర్మం. ఇద్దరు సమానమైన. వాళ్ళిద్దరిలో తేడా చూసే నువ్వే తేడా గాని, వాళ్ళిద్దరు తేడా చూస్తే నేనే తేడా. అదేనండి, అదే గురుగారు. మాంసం కొనుక్కొని పోయి వండుకొని తింటా ఉండే వాళ్ళు ప్రజలే, కూరగాయలు కొనుక్కొని పోయి వండుకొని తింటా ఉండే వాళ్ళు ప్రజలే. అవును. కాబట్టి అతనికి దోషం ఆరోపించొద్దు, ఇతనికి పుణ్యం ఆరోపించొద్దు. ఒకరికి దోషం ఒకరికి పుణ్యం ఆరోపించబాకు. అట్లా చేయలేదు, అలా చేయటం కుదరదు. పాపం అంటే కొన్నాడిది పాపమే. ఏమండి, అమ్మినాడిది పాపమే, కొన్నాడిది పాపమే. ఎట్టా ఇద్దరు పాపాత్ములని ఆలోచించేవాడిది పాపం అంట. నేను అది ఎట్లా కుదురుతుంది గౌ గారు? ఇప్పుడు మన విశేషంతో మనం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటప్పుడు పర్టికులర్ కూడా మంచిని అంటాము, చెడుని అంటాం కదా గురుగారు. అందరూ తప్పే ఉంటది. చూడండి, మీరు మాట్లాడింది ఏంటంటే వినండి. అయ్యా, అమ్మిన వాడిది పాపమే, కొన్నవాడిది పాపమే అన్నారు మీరు. అమ్మకాలు కొనకాలు సహజంగా జరుగుతున్నాయి కదండి, వాటి పాప పుణ్యాలు ఆరోపించడానికి మీరే ద్వైతంతో ఆలోచిస్తున్నారంట. నేను ఇప్పుడు లిక్కర్ అమ్మటం పాపం, లిక్కర్ తాగడం పాపం, రెండు చెడే కదా గురుగారు, కాకుండా ఉంటుందా? నేను చెప్పేది అదే. అది ఎవరికి ఉండాలి? అది తాగేవాడికి ఉండాలి. తాగేవాడికి ఉండాలి, అమ్మేవాడికి తప్పేగా. అది తప్పు. ఎట్లా తప్పు? వినండి, నేను
చిన్నప్పుడు మా నాన్న మీకు ఆల్రెడీ ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ అవసరమైంది. నాన్నగారు తాగుబోతు ఫుల్ గా తాగేసి వచ్చి ఇంట్లో అందరిని కొట్టేవాడు కాబట్టి నేను మీరు చెప్పినట్టుగా అది బాల్యం. మీరు వృద్ధులు కదా, జ్ఞాన వృద్ధులు కదా, నేను అప్పుడు బాల్యంలో ఉన్నాను. నేను వెళ్ళి సారాయి అమ్మాయివాడైనా ముక్కు పుల్లామంటారు ఆమెని, ముక్కు పుల్లామంటారు. ఆమె సారాయి గ్లాస్ పట్టి మా నాన్న చేతికి ఇచ్చేటప్పుడు దానికో నుండి పరిగెత్తపోయి గ్లాస్ తీసి నేలకేసి కొట్టేశారు. అక్కడ మీరు చెప్పండి, మా నాన్నది తప్ప సారాయి అమ్మాయి వాళ్ళది తప్ప? అదే మీరే చెప్పండి గురుగారు. నేను చెప్పేదండి, నేను చెప్పేవాడు కాదు. 2 విషయాలు మీకు చెప్పేవాడు. నిర్ణయం మీలో జరగాలండి. అచల పరిపూర్ణత అనేది నేను చెప్తే నువ్వు తెలుసుకునేది కాదు, అది ఓకే వినేవాళ్ళలోనే జరగాలి. మీరు చెప్పాలి తాగేవాడిది తప్ప అమ్మేవాడిది తప్ప. ఇప్పుడు మీరు చెప్పండి. తాగేవాడిదే తప్పు, ఎందుకంటే ఆడ తాగుతున్నాడు కనుక ఆయన అమ్ముతున్నాడు. నేను అడిగింది ఒక ప్రశ్నకు ఒక మాటలో సమాధానం, మీరు వాక్యం చెప్పకండి. తాగేవాడి తప్పు అని చెప్పారు, ఎందుకంటే అనేది నేను అడగలే మిమ్మల్ని. ఇంకా నేను బాలుడు కాబట్టి తాగేవాడిది తప్పు అంటే నాన్నగారిని ఇంత చిన్నపిల్లవాడు చెప్పలేను కాబట్టి నాన్నగారికి చెప్పలేక అంగడి మీద పోయి దూరం అంగడికి అగ్గి పెట్టేస్తా, మీ అంగడి కాల్ చేస్తా, పొడిచేస్తా అని వాళ్ళ మీద దూరుతున్నానండి. ఆయన ఏమంటాడు, మీరు కంట్రోల్ చేసుకోవాలండి మీ ఇంట్లో, మా దగ్గర అంగడి అది వ్యాపారం లైసెన్స్ ఉంది అంటారు వాళ్ళు. ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరిది తప్పు ఉందని ఆలోచించే నాదే తప్పు. అసలు తండ్రి ఎంతటి వాడండి, తండ్రి మరి ఆకాశం అంతా అని అంటారు కదా తండ్రి. మరి నాన్నగారికి వ్యతిరేకంగా ఆమె దగ్గరికి పోవడం నాది తప్పు, వాళ్ళిద్దరి తప్పు కదా. ఆయన అలవాటు అయింది. ఇంకో విషయం మళ్ళీ తర్వాత మా నాన్న కళ్ళు అమ్మారు కాబట్టి నేను కళ్ళు అమ్మా. నాన్నగారు సారాయి అమ్మిన రోజులు నేను సారాయి అమ్మా. నాన్నగారు బ్రాంతి అమ్మిన రోజులు నేను కూడా బ్రాంతి అమ్మా. మరి ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ నా దగ్గరికి వచ్చేసింది మళ్ళీ తిరుక్కొని, ఒకప్పుడు ముక్కుపుల్లావిడి పైన నేను దండయాత్ర చేసిన మీకు అంగడికి అగ్గి పెట్టేస్తా, అంగడిని కాల్ చేస్తా, పొడి చేస్తా అని, మేము అంత చంపేస్తా అని మాట్లాడినటువంటి బాలుడే సారాయి అమ్మాడు. ఈ పూజారి వెంకటేశ్వర కళ్ళు అమ్మాడు. మరి ఇప్పుడు వృత్తి ధర్మం, అక్కడ వృత్తికి తప్పులేదు. తాగే వాళ్ళు ఒక్కొక్కరు మానేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా అమ్మేవాడు వేరే వ్యాపారం చూసుకుంటాడు. అట్లా సంపూర్ణ మద్యపాన నిషేధం కరెక్టా, లేకపోతే ఈ పార్టీ వస్తే ఎత్తేస్తారు ఆ పార్టీ వస్తేస్తారు, ఇది కరెక్టా? రెండు కరెక్ట్ కాదు. తాగేవాడు మానేస్తే షాపులు ఉంటాయా? తాగేవాడు మాత్రం సాధ్యమా గురువు గారు? అది వాడు చూసుకోవాలండి. అది చెప్తా ఉండేది ఇక్కడ, స్వధర్మము ఎవరికి వాడు చూసుకోవాలండి. కాబట్టి మీరు మాంసం అమ్మేవాడిది తప్పు, కూరగాయలు అమ్మేవాడిది రైట్ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళదే తప్పు. మాంసం తినేవాడు ఉన్నంత వరకు మాంసం కొట్టు ఉంటది అయ్యా. కూరగాయలు తినేవాడు ఉన్నంత వరకు కూరగాయలు కొట్టు ఉంటది. రెండింటి పేరు కొట్టు, రెండింటి పేరు అమ్మకం, రెండింటి పేరు కొనకమే. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఓ రకంగా ఆలోచిస్తే నాకు ఇప్పుడు లంచం తీసుకున్నాడు తప్పు కాదు, లంచం ఇచ్చినాడు తప్పు కాదు అన్నట్టు ఉంది. అనలేదు నేను కాదు, ఇప్పుడు అట్లా స్ఫురిస్తోంది కదా ఇక్కడ. అదే అనలేదు కదా, అది స్ఫురించేవాడిది పొరపాటు. అది నన్ను అడిగితే నేను అది స్ఫురించేవాడి ఇష్టం, అది నన్ను అడిగితే మీ ఇష్టం. అది స్ఫురించేవాడు ఆ దృష్టికోణం ఎట్టుండి దాన్ని బట్టి అర్థమవుతుందండి. అదే చెప్పి క్లాస్ లో ఒకే తరగతిలో ఒకే టీచర్ అందరికి పాఠం చెప్తారండి. అందరూ పాఠం ప్రకారమే ప్రయత్నిస్తున్నారా? అంతేలేండి. సరే, ఇప్పుడు ఇందుకే మీరు ఏమంటారు? అమ్మేవాడిది తప్పు, కొనేవాడిది తప్పు అని చెప్పారు. కూరగాయలు అమ్మకపోతే ఎట్లా జీవనాధారం? కూరగాయలు అమ్మకపోతే వాడు పూట ఎట్లా గడవాలి? వాడి జీవనాధారం ఎట్లా కొనసాగాలి చెప్పండి? అది కూరగాయలు మన తప్పని అనలేంగా. కూరగాయలు అమ్మడం అది సర్వం అందరూ యాక్సెప్ట్ చేసే విషయమే అది. అటు కాదు. మీరు ఇందాక చెప్పింది అమ్మేవాడిది తప్పు, కొనేవాడిది తప్పు అని చెప్పారు. మీరు నాకు ఏదని చెప్పలే. నాకు ఎట్లా అని అడుగుతున్నాను. అమ్మేవాడిది ఎట్ట తప్పు, కొనేవాడిది ఎట్ట తప్పు అని అడుగుతున్నా. అమ్మేవాడు చేసే పని అది అందరికి యాక్సెప్టబుల్ అయినది అయితే పర్లే, కానప్పుడు మరి తప్పు కాదా గురుగారు? మా నాన్నగారు సారాయి అమ్మినారండి. అవును.
మా నాన్నగారు నన్ను షాప్ లో పెట్టి ఏదో పని మీద వెళ్ళారండి. అవును. మా వంశపారంపర్య వృత్తిపరంగా వచ్చిన సారాయి మా నాన్న బదులు నేను అమ్ముతున్నానండి. అది కరెక్ట్. ఆ మాట అది కరెక్టేలేండి, అది కరెక్టే, కానీ కొనేవాళ్ళది తప్పు. ఓకే, అంటే నా దగ్గరికి మీ గురువు గారు సారాయి అమ్మితే మాత్రం రైట్, ఇంకొకటి అమ్మితే తప్ప? అది ఎట్లది కుదురుతుంది? అదేలేండి. కనుక కుక్క మాంసం ఇక్కడ చెప్పి రాసింది అదే ఆయన. ఇది మనకు ఆటోమేటిక్ గా క్లియర్ గా ఉంది కదండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శనః. మీరు నేను ఉదాహరణలు చెప్పేటప్పుడు మీరు ఎలా చూడాలంటే, అది కూడా మీరు అడిగినారు కాబట్టి అది కూడా చెప్తా. అక్కడ 10 మంది కానిస్టేబుల్ నా స్నేహితులు ఇప్పుడు కూడా నాకు టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఆ 10 మంది స్నేహితులు లంచం తీసుకోవడం తప్ప, ఇవ్వడం తప్ప, నేను ఉద్యోగ రాజీనామా చేయడం తప్ప నేను 3 రకాలు చెప్పాను. కానీ ఈ ముగ్గురిని సమానంగా మీరు ఎప్పుడు చూస్తారు అప్పుడు మీరే పరిపూర్ణం. కానీ గురుగారు, గంజాయి అమ్మటం తప్పు, గంజాయి కొనటం తప్పు కాదంటారా? మీరు మళ్ళీ గంజాయి కాడికి పోయినారు. మరి ఇప్పుడు చెడు చెడే కదా. ఈ అనవస్థ దోషం అంటారు నాగేశ్వర ప్రసాద్ గారు. దీన్ని బోధ నేర్చుకోవడం పక్కన పెట్టి మనం గంజాయి గెలిపినాం. ఇప్పుడు విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో నేను అంటున్నా, ఎందుకంటే మీరు ఎన్నెన్నా అనండి. మనకు 18వ అధ్యాయంలో 48వ శ్లోకంలో పరిపూర్ణ బోధన గురించి తెలుసుకుని జన్మరహితుడిగా జీవించే విధానం అనేది ఈ జ్ఞానయజ్ఞ లక్ష్యం. అదేలేండి, అదే వృత్తి ధర్మం గురించి మాట్లాడుతున్నాం. సరే గురుగారు, ఓకే. కాబట్టి మీకు అందుకే కుక్క మాంసానికి యజ్ఞానికి అన్నం ఉండడానికి ఈ రెండింటి మధ్య తేడా చూసేవాడు ద్వైత భావం ఉండాడని చెప్పింది. దానికి ఉదాహరణలు చెప్తే మీరు ఇంకొక గంజాయి దగ్గరికి పోయినారే తప్ప మీరు అందరినీ సమానంగా చూసే దృష్టి, సమబుద్ధి అలవరుచుకోవడం ఈ జ్ఞానయజ్ఞం లక్ష్యం అండి. సమబుద్ధి అలవరుచుకోవడం ఎవరికి అవసరం? నాకు అవసరం, వాళ్ళకి అవసరం. తప్పనప్పుడు అలవరుచుకోవాలి అంతే, ఇంకేం చేస్తాం. అట్లొద్దు, బలవంతంగా మీ మనసులో నేను ఫిట్ చేయను. అది బలవంతంగా చేసే పని అది, అంతకంటే ఇంకా ఎలా ఉంటుంది గురువు గారు? చెప్పండి, మీరే చెప్పండి. ఓ చెడును చెడనలేము, చెడును మంచి అనాలి, చెడు చేసేవాడిని చెడనలేము, చెడు చేస్తే సరే. నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు సమబుద్ధి కావాలా, తేడాగా చూసే బుద్ధి కావాలా? సమబుద్ధే కావాలి గురువు గారు. తప్పు చేసిన వాడిని, ఒప్పు చేసిన వాడిని ఒక రకంగా చూసేవాడు సమబుద్ధి వాడు. ఓకే, అది ఓకే. నా ప్రశ్నలో అవన్నీ లేవు. నా ఆప్షన్ 2 మీకు సమబుద్ధి కావాలా, మీకు తేడా చూసే బుద్ధి కావాలా అని అడిగినా. సమబుద్ధే కావాలి, అదే అయిపోతే మీరు కొనసాగిస్తా. మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా? అది మీరు చూసుకోవాలి ఎక్స్ప్లెనేషన్. నన్ను అడిగితే అట్లాగే సమబుద్ధి ఉంటామే బెటర్లేండి ఎప్పుడైనా. కాబట్టి నీటిని చిలికిన, పెరుగుని చిలికిన చిలుకుడు కామనే. నీటిని చిలకొద్దు, పెరుగుని చిలుకు, వెన్న తీసుకున్నాను. ఎవరు వద్దన్నాను? అంతేలేండి, ఆచరించడానికి సంబంధించిన మాట్లాడుకునే విషయం కాదు అది. అంతేలేండి, అంతే. గానుగులో ఇసుకేసి తిప్పినా, నువ్వులేసి తిప్పినా తిప్పుడు సమానమే. కుక్క మాంసం వండినా, యజ్ఞానికి ఆహారం వండినా వండడం సమానమే. అంతే గురుగారు. మాంసం వండినా, కూరగాయలు వండినా వండడం సమానం. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వైశ్వదేవమునకు అగ్ని ప్రజ్వలితమునొచ్చినప్పటికీ నేను చెప్పింది అదే మీకు. వాడు యజ్ఞానికి ముట్టించేటువంటి అగ్ని ఏదో, నేను ఇందాక పొయ్యి ముట్టించిన అగ్ని కూడా అదే. వైశ్వదేవమునకు అంటే యజ్ఞానికి వాడు అగ్ని ముట్టించినప్పటికీ వాడు నిత్యాగ్నిహోత్రుడు అయిపోతాడు. నెలకు ఒకసారి యజ్ఞం చేసేవాడు నిత్యాగ్నిహోత్రుడు, రోజు పొయ్యి ముట్టించేవాడు. నేను కాకుండా పోతానా? నాకు 2 ఒకటే. కాబట్టి ఇంట్లో చూడండి, వైశ్వదేవానికి అగ్ని ముట్టించడం, ఇంట్లో అగ్ని ముట్టించడం, ఈ 2 పనులు ఏదో పొగ వలన వచ్చే కష్టం సమానమా కాదా? సమానమే కదా. ధర్మపత్తిని నేను పోషించడం, రోజు మేము జోక్ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో, సిన్నిల్లు అని. నా భార్యని పోషించడం కానీ, నేను ఉంచుకున్న దాన్ని పోషించడం కానీ, రెండుకి పోషణ ఒకటే కదండి. అట్లని చెప్పి నేను భార్యని పోషించాలన్నా, ఉంచుకున్న దాన్ని పోషించాలన్నా నా ఇష్టం కదా. అది ఒకటి తప్పు, ఒకటి ఒప్పు అని చెప్పడానికి మీరెవరు? ధర్మపత్తిని పోషించాలన్నా, దురాచారిని వేసిని పోషించాలన్నా నేను డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేస్తే ఎట్లా?
రెండిట్లోనూ వ్యయం సమానమే, కుటుంబ పోషణకు ఆర్థిక భారం ఒంటికి సమానమే. అట్టి స్థితిలో వేశ్యను తన దగ్గర ఉంచుకొని బలవంతంగా తనకు కళంకం ఎందుకు తెచ్చుకోవాలి? నేను అది నేను అనుకోవాలండి, అది ఎవరి కాదు అనుకోవాలి. అది ఓకే ఓకే. మీ ప్రశ్నకు ఆన్సర్లు వచ్చినాయా లేవా? అంతేలేండి. అట్లా శత్రువుకు వెన్నిచ్చి వీపుపై తినే గాయాల వలన మృత్యువు తప్పక సంభవిస్తుంది. ఎదురుగా నిలబడి పొడిపించుకుంటే కూడా అదే మృత్యువే సంభవిస్తుంది. మంచి కులమునకు చెందిన స్త్రీ పరుల ఇంటికి పోయి ఆశ్రయించినప్పటికీ అచ్చట కర్ర దెబ్బలు తినాల్సే ఉంటుంది. ఆమె తన ఇంటి అదే తన మొగుడు కొట్టిన దెబ్బలనే తిని తన మొగుడినే మార్చుకుంటే పోలేదా? లేదా భర్త 2 మాట్లాడినాడు, 2 దెబ్బలు వేసినాడని భర్త కొట్టిన పెద్ద పంచాయతీ పెట్టేసింది. పంచాయతీ పెడితే ఊరంతా చీవాట్లు కొడతారు, మళ్ళీ ఇంకా కాపాడడానికి అది మరి హీనం. కాబట్టి చూడండి, తన భర్త వల్ల దెబ్బలు తినాల్సి వచ్చిందని ఇల్లు విడిచిపెట్టి బయటకు పోతే ఆమె కలిగేటువంటి లాభం ఏంటి? ఇదంతా లాజికల్ గా అంత యాక్సెప్టబుల్ గా లేదు. విడాకులు తీసుకుంటే జీవితాంతం తిట్టుకుంటా ఉంటారు సమాజం నిన్ను కావచ్చు. కాబట్టి భర్తతో కలిసి భర్తను మార్చుకుని భర్తతో కలిసి జీవించడం కరెక్టా? విడాకులు తీసుకుని ఏరవడితో జీవించడం కరెక్టా? నువ్వే నిర్ణయించుకోనైనా. ఇది మనం జడ్జి చేయడం కష్టం గురుగారు, జడ్జి చేయలేము. ఇది మిమ్మల్ని ఇప్పుడు చేయమని ఎవరు అడగలేదు కదండి. ఆ టయానికి ఇది అప్లికబుల్ కానీ ఈ టైంకి ఆ టైంలోకి మీరు పోవద్దండి. ఉదాహరణగా తీసుకుంటే మీరు ఎలా ప్రవర్తించాలని తెలుసుకోండి చాలు. అంతేలేండి. ఇప్పుడు అక్కడ నిర్ణయాలంతా చేయమని అప్లికేషన్ పెట్టినారా? అదేలేండి, జస్ట్ ఉదాహరణ అంతేనండి. అతి ప్రియమైనటువంటి పని కూడా కష్టపడనిదే నెరవేరినప్పుడు ఇక మనం విహిత కర్మ వనొచ్చుట అతి కష్టమని ఏ నోటితో ఏడవగలం? గురుగారు బాగుంది. మనకు అంత కష్టం. ఇదంతా ఉదాహరణలంతా కేవలం మనకు సమబుద్ధి రావడానికి ఒక ఉదాహరణే తప్ప ఇది ఆ ఉదాహరణల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి అది మంచి ఇది మిమ్మల్ని తీర్పు ఎవరు అడిగినారు మనల్ని? ఇప్పుడు మరి తెలుసుకునే విషయంలో మరి స్పష్టంగా తెలియాలి కదా గురుగారు, లేకపోతే కాదండి. ఏమి తెలియకపోవడం నిజంగా తెలియడం అండి. మీరు ఆ తీర్పులంతా దూరకుండా ఉంటేనే మీకు తెలియడం. మరి అటువంటిప్పుడు ఉదాహరణలతో ఉపయోగం ఏముంది? ఉదాహరణలతో ఉపయోగం లేదని తెలుసుకోవడానికే ఉదాహరణలు. చాలా మంచి ప్రశ్న. ఎస్, వేదాంతంలో ఈ చర్చ ఉంది. ఇదేదో మీరు కావాలని వేసిన ప్రశ్న కాదు. వేదాంతంలో ఈ చర్చ ఉంది, ముండకోపనిషత్తులో ఉంది. గురుగారు ఉదాహరణలతో ఏం ప్రయోజనం అని చాలా మంది ఋషుల్ని చాలా మంది శిష్యులు అడిగారండి. ఇదేదో శ్రోతలు చిన్న విషయం అని కొట్టుపడైపోకండి. ఉదాహరణలతో ఏం అవసరం అని అడిగితే ఉదాహరణలు వృధా అవుతాయని తెలియడమే ఉదాహరణల వల్ల అవసరం ఉంది. ఎస్, కాబట్టి మన జీవితము అక్షయమునర్చే అమృతము యొక్క ఏ కొద్ది భావమైనప్పటికీ మన సర్వస్వము అమ్మినను మనకేం నష్టం కలుగుతుంది చెప్పండి? అదేలేండి. అంటే అర్థం ఏంటంటే అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే మేలు కదా. దేనిని తాగినందువల్ల మన ప్రాణం వ్యర్థంగా కోల్పోయి మనకు మనమే చంపుకుందామో అట్టి విషయము మనమే స్వయంగా ఎలా డబ్బిచ్చుకొని ఎందుకు తాగాల? జీవితంలో ఖచ్చితంగా రాబోయే చావు గురించి రోజు సస్తు ఎందుకు బతుకుతారండి? ప్రతిరోజు సచ్చి బతకండి, హాయిగా ఉంటది. ఈ సూచన, ఇది మీకు సూచన. సచ్చి బతకడం అంటే జన్మరహిత జీవన విధానం జీవించమని అర్థం అండి. అదేలేండి. కాబట్టి సరిగ్గా ఇదే విధంగా ఇంద్రియాలని కష్టపెట్టి ఆయుకాలం వ్యర్థంగా కోల్పోయి మనం చేసే పాప సంగ్రహం నందు దుఃఖము తప్ప ఏముంది? కాబట్టి స్వధర్మాచరణ చేయొచ్చు కదయ్యా, స్వధర్మాచరణ చేయొచ్చు కదా. ఎందుకు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటావు? గుడ్ నేమ్ తో బతుకువయ్యా అని అర్థం. మన శ్రమ అంతా దూరం అనర్చుతుంది. కాబట్టి సర్వశ్రేష్ఠుడు అయినటువంటి పురుషార్థ మోక్షానికి అర్హుడమైన ఒక కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఉదాహరణల వల్ల మీకు ప్రయోజనం లేదు, ఉదాహరణలన్నీ మీ మీద ప్రయోగించుకుని మీరు పరిపక్వత చెందడానికి చెప్పబడ్డాయి. మీరేం ఉదాహరణలో ఉండే పాత్రల పైన గంజాయి సారాయి దాటెళ్ళిపోయినారు. ఆ ఉదాహరణలు వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ ఉదాహరణ చెప్పేవాడిని జడ్జిమెంట్ చేయమని కాదు మీకు తెలిసింది. ఉదాహరణల్ని నువ్వెలా చూస్తున్నావు అనే దృష్టికోణాన్ని పరీక్షిస్తున్నారు జ్ఞానేశ్వరు. కష్ట సమయంలో సిద్ధి పొందిన మంత్రమని మర్చిపోకూడదని విధంగా స్వధర్మాచరణం అనర్చేటువంటి స్వధర్మాచరణం అనర్చేదానికి కూడా మనం ఎప్పుడు వ్యాకుల పడరాదు. ఇప్పుడు సముద్రంలో దాటేంత వరకు నావను వదలకూడదు. ఉద్యోగం చేసిన రోజులు అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఉండే కండిషన్స్ మర్చిపోకూడదు. అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఒక మాట ఉంది,
ఏ రోజన్నా మీకు DDO అబ్జెక్షన్ పెట్టి మిమ్మల్ని ఉద్యోగం తీసేయచ్చు అని ఒక మాట ఉంటుంది. అది మర్చిపోతారు. ఏదేదో యూనియన్లు పెట్టుకుని ఏదేదో అక్కడ ఆడతారు. కాబట్టి దయచేసి స్వధర్మాన్ని పాటిద్దాం, స్వధర్మాన్ని పాటిద్దాం, స్వధర్మాన్ని పాటిద్దాం. దీని కన్క్లూజన్ తర్వాత ఎపిసోడ్ లో చెప్పి 49 శ్లోకానికి వెళ్తాం. నిధి లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. దోషభూ ఇష్టమైన కర్తవ్య కర్మలను వదలరాదు, అగ్గిపై పొగలాగను కర్మలో దోషముండుట సహజమే. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ తానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫిల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వరవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.